అమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా భర్తని చంపేది ఇతనే. ఐఎమ్ సారీ. చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? అమ్మా ప్లీజ్, జరిగింది ఒక యాక్సిడెంట్. నాకు తెలుసు, నా మొగుడిని చంపిన ఎప్పుడైతాను. నువ్వు చావాలనుకుంటే విషం తాగి చావచ్చు కదా, లేకపోతే ఊరేసుకొని చావచ్చు కదా. ఎందుకయ్యా నా మొగుడిని చంపావు? అతను నీకు ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు. దీన్ని చూడు, ఈ వయసులో కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది? కొంచెం కూడా స్నేహితుడు పోయాడన్న బాధ లేకుండా బండరాయిలాగా ఎలా నించున్నాడో చూడు. ఛీ, థూ. ఆవేశపడకమ్మా, కొంచెం కంట్రోల్ చేసుకో పాపనికి. నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లుక్ దినేష్, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను. ఆ రోజు సడన్ గా ఆ గొంతు వినిపించింది. పాపం రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు, కానీ నేనే వాడిని చంపేశాను. పిచ్చోళ్ళ మాట్లాడు. సారీ, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్. డోంట్ బి ఎ ఫూల్. ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేదా? చెప్పు, జరుగుండేదా? అంటే నువ్వు దానికి కారణం కాదు, ఇంకేదో ఉంది. ముందు అదేమిటో తెలుసుకుందాం. నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు ఆ గొంతు వినిపించినట్టు అనిపించింది. నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నాపనా? చెప్పవయ్యా. యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్ లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది అంటున్నాడేంటి? ఇదిగో దినేష్, నీతో కలిసి కార్ డ్రైవింగ్ చేయడం నాకు కాస్త రిస్క్ గా అనిపిస్తుంది. మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా? లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను, అదే బెటర్. దినేష్, వాట్స్ రాంగ్ విత్ యూ? నన్ను వదిలేసి బస్సులో వెళ్ళిపోయావేంటి? నేను చెప్పిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా? జయలక్ష్మి కోసం వెళ్ళాను. ఎవరు జయలక్ష్మి? రా వెళ్దాం. జయలక్ష్మి జయలక్ష్మి లోపల ఉంది, వెళ్ళి కలు. Hey!
నా మాట జయలక్ష్మి అన్నా జయలక్ష్మి అయితే ఏంటి శుభలక్ష్మి అయితే ఏంటి మొహం మూస్తే అంతా ఒకటేరా అదిగో అక్కడ ఉన్నాడు దినేష్. ఎవరమ్మా? ఎందుకు మా అబ్బాయిని పట్టుకున్నారు? ఎవరు నువ్వు? నేను వాడు అమ్మని. మీ వాడ అమ్మాయిని చంపోయాడు తెలుసా? వాడు ఒంట్లో బాగలేని మనిషి అయ్యా. అబద్ధాలు చెప్పకు వాడు బాగానే ఉన్నాడు. అలా చేసే మనిషి ఇప్పుడు ఎంత ఖర్చు అయిందో తెలుసా? వాడికి ఒంట్లో బాగలేదు, అందుకే గుడికి ఆమె తీసుకొచ్చాను. హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్రే తీయించాలి. అమ్మా, డబ్బులు వదిలేయండి. సరే వెళ్ళు, తీసుకెళ్ళు. రారా రా. అడు చూడద్దు. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? 10 మందిలో పరువు పోతుందిరా మంది. రే వాడెక్కడ దొరికారా? కొంచెం ఉంటే చచ్చేదాన్ని. నువ్వు అరుతుంటే ఇంకేవో అరుపులు అనుకున్నా. ఎంత నొక్కా? 1000. ఏమైంది? ఇచ్చుడు. ఏమైంది? ఏమైంది? నాకెందుకో భయమేస్తుంది. నాకేదో అయింది. నేను చచ్చిపోతానేమో. ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను వదిలి వెళ్ళవు కదా. నువ్వలా మాట్లాడుకు. నీకేం కాదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. అదే నువ్వు దాన్ని చివరిసారిగా చూడడం కదూ? అవును డాక్టర్. సరే దినేష్, ఇప్పుడు నేను నిన్ను నీ 27 ఏళ్ల వయసు నుంచి మెల్లగా వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీకు 27 ఏళ్ళు, 26, 25, 24, 23, 20, 10. నీకిప్పుడు 10 ఏళ్ల వయసు. నీకు నీ 10వ పుట్టినరోజు గుర్తుందా దినేష్? ఉంది. అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తోంది. మా ఇంటి పక్కన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్తోంది. తన పేరేంటి? జయలక్ష్మి అలాంటిదేదో కదా? కాదు డాక్టర్, తన పేరు నిత్య. దట్స్ గుడ్. ఈ 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మ కడుపులో. నీకేమైనా వినిపిస్తోందా? అమ్మ ఏడుస్తోంది. నాన్న నన్ను వద్దంటున్నాడు. నా సంపాదన మనకే సరిపోవట్లేదు. నా పిండాన్ని తీసేయమంటున్నాడు. మాట విని తీయించేసుకో. అమ్మ దానికి ఒప్పుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అలాగే వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? తెలీదు. నేను ఇంకా పుట్టలేదు. కొంచెం ఆలోచించు. ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ఇప్పుడు మాచర్లలో. మాచర్లలో ఇక్కడ? కృష్ణానది దగ్గర. నీ పేరేంటి? శర్మ. చెప్పండి శర్మ, అక్కడేం జరుగుతోంది? నేను చావు బతుకుల్లో పడున్నాను. నా ప్రాణం నన్ను వదలబోతోంది. ఇంకొన్ని నిమిషాల్లో నేను చావబోతున్నాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నేను చచ్చిపోబోతున్నాను. సార్, అర్జెంట్ గా ఎండి గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. ఓ సారీ. తర్వాత మాట్లాడతాను. ఓకే దినేష్, దట్స్ ఫైన్.
దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ఇచ్చాను. నువ్వు నీ గత జన్మలోని జ్ఞాపకాలన్నిటినీ నీ మనసారా చూశావు. నేను ఎప్పుడైతే నిన్ను టచ్ చేసి రిలాక్స్ అంటానో నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు. నేను 1, 2, 3 అని కౌంట్ చేయగానే నువ్వు మెల్లగా కళ్ళు తెరుస్తావు. ఓకే దినేష్, 1, 2